చికెన్ పాక్స్ అనేది మనం అమ్మవారు అని మామూలుగా వినుంటాం కదండి. కామన్గా ఇది ఏంటంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వచ్చే అవకాశాలు ఉంటుంది. యూజువలీ అది హెర్పిస్ వైరస్ అనేటువంటి వైరస్ వల్ల వస్తుందండి. ఆ వైరస్ సోకిన వాళ్ళల్లో యూజువలీ 2-3 వారాల వరకు ఏం సిమ్టమ్స్ ఉండవు. 2-3 వారాల తర్వాత నుంచి వాళ్ళకి సిమ్టమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎవరెవరికి వ్యాధి సోకే అవకాశాలు ఉన్నాయంటే చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు, కొద్దిమంది డయాబెటీస్ మధుమేహ వ్యాధి ఉన్న వాళ్ళ పేషెంట్లకి, దాంతోపాటు మన వ్యాధి నిరోధక శక్తి ఏదైతే తగ్గుంటుందో అటువంటి పేషెంట్స్ కూడా, లైక్ హెచ్ఐవి ఎయిడ్స్ ఉన్నటువంటి పేషెంట్లకి, వీళ్ళందరికీ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. దాంతోపాటు మనకి బ్యారక్స్ అంటే హాస్టళ్లలో ఉంటారు కదా, అందరు కలిసి పిల్లలు చదువుకునేటువంటి పిల్లలు, దాంతోపాటు ఎవరైతే క్లోజ్గా చికెన్ పాక్స్ పేషెంట్స్తో ఉంటారో కేర్ గివర్స్ అంటే నర్సెస్ కానీ, ఎవరైతే నర్సింగ్ కేర్ ఇచ్చేటువంటి వాళ్ళు, హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్, వీళ్ళకి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయండి. అండ్ వ్యాధి లక్షణాలు యూజువలీ నేను మీకు ఇంతకుముందు చెప్పాను కదా, ఒక 2-3 వారాల వరకు రాదని. 2-3 వారాల వరకు వస్తే దాని తర్వాత వ్యాధి మనకి తీవ్రతను బట్టి జ్వరంతో పాటు స్కిన్ ర్యాష్, దాంతోపాటు జాయింట్ పెయిన్స్, మగత, ఆరోగ్యం సగించకపోవడం, అలా దాంతో మొదలయ్యి మనకేంటంటే చర్మం అంతా, మనకి ఛాతిలో నుంచి మొదలయ్యి శరీరం అంతా, చర్మం అంతా కూడా ర్యాష్ రావడము. ర్యాష్తో పాటు ర్యాష్ వచ్చిన ఒక 2 రోజుల తర్వాత మనకి చిన్న వెసైకల్స్ అంటారు, గుల్లల్లాగా రావడం, అంటే నీరు చేరుకున్నటువంటి గుల్లల్లాగా రావడం జరుగుతుంది. అదే గుళ్ళలు ఒక 2-3 రోజుల తర్వాత దాంట్లో పస్సు అంటే ఇన్ఫెక్ట్ అయ్యేసేసి పస్సు తయారవుతుంది అనమాట. ఆ పస్సు తయారైన తర్వాత అది అలానే ఎండుకుపోయి 2-3 రోజుల తర్వాత, లేకపోతే అది పగిలిపోయి చిట్లిపోయి మనకి చిన్న చెక్కులాగా ఫామ్ అవుతుందండి. దాన్ని స్కాబ్ అంటారు. ఆ స్కాబ్ వచ్చేంత వరకు పేషెంట్స్ ఇన్ఫెక్టివ్గా ఉంటారు. అంటే వాళ్ళ నుంచి వేరే వాళ్ళకి వ్యాధి సోకే అవకాశాలు ఉంటుంది, వ్యాధి స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటుంది. సో ఆ స్కాబ్స్ వచ్చేసిన తర్వాత అదొక 2-3 రోజుల తర్వాత అవి పడిపోతాయండి. కానీ ఆ నల్ల మరకలు అనేవి ఉంటాయి. అట్లీస్ట్ ఒక 3 నెలల నుంచి 6 నెలల వరకు ఆ నల్ల మరకలు ఉంటాయండి. యూజువలీ ఆ నల్ల మరకలు, ఆ స్కాబ్స్ అనేది వచ్చిన తర్వాత ఇన్ఫెక్షన్ తగ్గిపోయినట్టే, జబ్బు నుంచి దాదాపుగా రికవర్ అయిపోయినట్టే అనమాట. సో దీంతోపాటు చికెన్ పాక్స్ స్కిన్ ఒకటే కాకుండా రకరకాల అవయవాలను కూడా అఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటుందండి. లైక్ మనకు కొన్నిసార్లు నిమోనియా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. దాన్ని వ్యారిసెల్లా నిమోనియా అంటారు. చాలా వ్యాధి తీవ్రత అనేది ఎక్కువ ఉంటుంది. కొద్దిమందిలో మెదడు వాపులాగా మెనింగో ఎన్కెఫలైటిస్ అనేది చికెన్ పాక్స్ వల్ల వచ్చే అవకాశాలు ఉంటుంది. ఇంకా కొద్దిమందిలో లివర్ ఇన్వాల్వ్ అయ్యి హెపటైటిస్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ లాస్ట్ కొద్దిమందిలో ఏంటంటే మనకి జాయింట్స్ ఇన్వాల్వ్ అయ్యి, జాయింట్స్ వెళ్ళయి, దాన్ని సెప్టిక్ ఆర్థరైటిస్ అంటారండి, అది కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ చికెన్ పాక్స్ అనేది వైరస్ కాబట్టి, వైరస్ వచ్చిన ఇన్ఫెక్షన్ ఎవరైతే వ్యాధిగ్రస్తులు అయితే ఉంటారో పేషెంట్లు, వాళ్ళలో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటుందండి. దాన్ని సూపర్ యాడెడ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అంటారు. ఒక్కసారి చికెన్ పాక్స్ వచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి వ్యాధి ట్రీట్మెంట్ ఉందండి. దీంట్లో యాంటీవైరల్ డ్రగ్స్ అనేటువంటివి, అంటే స్పెసిఫిక్గా చికెన్ పాక్స్ వైరస్కి సంబంధించినటువంటి యాంటీవైరల్ డ్రగ్స్ అనేవి ఉన్నాయి మార్కెట్లో, మనం తీసుకోవాల్సి ఉంటుంది. లైక్ అసైక్లోవిర్ అనేటువంటి ట్యాబ్లెట్, ఫ్యామ్సైక్లోవిర్, వాలాసైక్లోవిర్ అనేటువంటి మందులు ఉన్నాయండి. అవి 5 రోజుల నుంచి వారం రోజుల వరకు కోర్స్ తీసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు శరీరం అంతా మంటలు ఉంటాయి కాబట్టి, చర్మం ఇన్వాల్వ్ అయిన దానివల్ల దానికి తగ్గట్టు ఎమోలియంట్ లోషన్స్ ప్లస్ యాంటీహిస్టమినిక్స్, మనకి ఏదైతే దురద తగ్గించేటువంటి ట్యాబ్లెట్స్ ఉంటాయో అవి కూడా వాడాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా డాక్టర్ సమక్షంలో, డాక్టర్ల ప్రమేయంతోనే తీసుకోవాల్సి ఉంటుందండి. సో ఇది ఈ రకంగా తీసుకొని, దాంతోపాటు జ్వరానికి పారాసిటమాల్ ఇవన్నీ తీసుకొని ప్రాపర్గా వాటరు, హైడ్రేషన్ తీసుకోవాల్సి ఉంటుందండి. యూజువల్లీ చికెన్ పాక్స్ వచ్చిన పేషెంట్లని 5 నుంచి వారం రోజుల వరకు, 5 రోజుల నుంచి వారం రోజుల వరకు ఐసోలేషన్లో ఉండించాల్సి ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళ నుంచి వేరే వాళ్ళకి స్ప్రెడ్ కాకుండా, కామన్గా ఎలాగా వాళ్ళని టచ్ చేసినా, అంటే వాళ్ళకి ఏదైతే లీషన్స్ చర్మం మీద ఉంటాయో ఆ గుల్లలు, వాటిని టచ్ చేసినా, లేదంటే గాలి ద్వారా కానీ సోకే అవకాశాలు ఉంటుంది అనమాట. సో సోషల్ డిస్టెన్సింగ్ అనేది అండ్ ఐసోలేషన్ అనేది ఒక 5 to 7 days చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు వ్యాధి రాకుండా ఉండేదానికి మనము వ్యాధి నిరోధక శక్తిని పెంచేదానికి మనం టీకాలు వాడుకోవచ్చు చికెన్ పాక్స్లో. దాన్ని వ్యాక్సిన్స్ అని అంటారు.
చికెన్ పాక్స్ వ్యాక్సిన్ అనేది చాలా సేఫ్ అండి. యూజువల్లీ చిన్నపిల్లల్లో అడ్వైస్ చేస్తారు ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ ప్రకారము. పెద్దల్లో కూడా ఎవరికైతే యాంటీబాడీ లెవెల్స్ మనం చెక్ చేసి తక్కువ ఉంటాయో వాళ్ళల్లో వ్యాక్సినేషన్ ఇవ్వాల్సి ఉంటుందండి. వ్యాక్సినేషన్ మొదటి డోస్ ఇచ్చిన 4 వారాలకి రెండో డోస్ ఇచ్చి ఒక బూస్టర్ డోస్తో 2 డోసులతో ఇస్తే మనకి అగైన్ వ్యాధి తీవ్రత దాదాపుగా 90% వరకు తగ్గేదానికి అవకాశాలు ఉంటాయండి.